టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మీద బేగంపేట బస్తీ వాసులు బాగానే గరమవుతున్నారు. దానం నాగేందర్ అన్న మా భూములు కబ్జా పెట్టి మమ్మల్ని బెదిరిస్తుండని ఏక్దం ప్రజావాణిలో మంత్రికే కంప్లైంట్ ఇచ్చిర్రు. బేగంపేట ప్రకాష్ నగర్ కాడికెళ్లి ప్రజాభవన్ దాకా ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీ తీసుకుంటూ వచ్చి ప్రకాష్ నగర్ భూబాధితులు మంత్రికి కంప్లైంట్ ఇచ్చిర్రు. వీళ్ళంతా రాజశేఖర రెడ్డి సార్ సీఎం ఉన్నప్పుడు బేగంపేట ప్రకాష్ నగర్ భూమి కొనుక్కున్నారట. ఇప్పుడు ఆ భూమి నుంచి ఇలా నిలగొట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అనుచరులు మమ్మల్ని మస్తుగా బెదిరిస్తున్నారు అనుకుంటా ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు అయ్యారు. కబ్జా చేసుకున్నాడు. మాది మా ఇల్లు ఉన్నాయి అక్కడ, మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. మా ఇల్లు కబ్జా చేసుకోవాలని చూస్తున్నాం. ఆయన పక్క పుంటే ఆయన బిల్డింగ్ ఉన్నది, 13 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం మా ల్యాండ్ పక్కన. దాని పక్కన మా ఇల్లు ఉన్నాయి. ఇది మీరు ఇచ్చేసేయరు ఎంతో కొంతకు 5,000 10,000 ఇస్తారట మాకు గజానికి. అట్లా మేము ఎందుకు ఇస్తాం? అక్కడ మాకు ₹1,00,000 గజం పోతుంది. దానం నాగేందర్ అన్నాడు డైరెక్ట్ మా మనసులో మించుకొని మాట్లాడుతున్నా. ఆయన ఇవ్వకపోతే మేము ఏదో రకంగా చేస్తాం, మిమ్మల్ని చంపైనా తీసుకుంటా అంటుండు. మాకు 20 ఏళ్ళ నుంచి ఏం ప్రాబ్లం లేదు. మాకు కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, రోడ్ వచ్చింది, ఆ డైలీస్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ధననాయందరి అటు పక్క బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ పొంటి ఇంకో కాల్జాగా ఉన్నది, ఎకరం 2 ఎకరాలు. అయితే ఇక మళ్ళా 2 ఎకరాలలో కట్టుకొని మాయి కూడా తీసుకొని మావి 300 ఇళ్ళ దాకా ఉన్నాయి. అవి 300 ఇళ్ళు కూడా మీకు ఎంతో అంతో ఇస్తాం, మీరు కూడా లేచిపోండి, మేము కాంప్లెక్స్ కట్టుకుంటాం అని మమ్మల్ని రౌడీలో పెట్టి, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రౌడీలో పెట్టి ఇక మమ్మల్ని బెదిరిస్తుడు చేసుడు. జాగాలు ఖాళీ చేయకుండా కట్టుకుని ఇళ్ళని కూలుస్తామని అంటున్నారని కొంతమంది అయితే కన్నీళ్లే పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే దానము ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని ప్రజావాణిలో గోసెల పోసుకున్నారు. అయితే దానమన్న మాత్రం ఇదంతా పడనోళ్ళు నా మీద చేస్తున్న కుట్ర అని కొచ్చిపాడేస్తున్నాడు. ఇన్నొద్దులేంది ఇప్పుడే నా మీద ఫిర్యాదు అవుతున్నారంటే రాజకీయంగా బద్నాం చేస్తందుకే తప్ప ఇంకోటి కాదు అని అంటున్నాడు. మరి చూడాలి ఏమైతుందో ఆఖరుకు.